హలో ఎవ్రీవన్. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించడం జరుగుతుంది. అలా నివేదన చేసే నైవేద్యాలలో ఈ కొబ్బరన్నం కూడా ఒకటి. కొబ్బరన్నాన్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మొదటగా కుక్కర్లో నానబెట్టిన రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు కొబ్బరి పాలు తీసుకోవాలి. మరొక కప్పు నీటిని తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవడం వలన అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. గరిటెతో ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేయాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత వేడి అన్నంలోకి 1 టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఇప్పుడు ఈ అన్నానికి పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నూనె పోసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, గుప్పెడు కరివేపాకు. ఇక్కడ నేను కొద్దిగా అల్లం వేస్తున్నాను. మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొన్ని గోడంబీలను వేసుకోవాలి. నీలంగా తరిగిన 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ మీరు ద్రాక్షను కూడా వేసుకోవచ్చు. తురిగిన కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకోవాలి. మరొక 5 నిమిషాలు బాగా వేయించుకొని తీసుకోవాలి. కొబ్బరి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపులోకి ముందుగా తయారు చేసుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ కోకోనట్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం చేసి పెట్టచ్చు. నవరాత్రుల సమయంలో మీ ఇంట్లో ఎలాంటి నైవేద్యాలు చేస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.